సరుకు రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవోను వెంటనే జారీ చేయాలని లారీ యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. వెలగపూడి సచివాలయంలో రవాణా హోంశాఖల ముఖ్య కార్యదర్శుల్ని కలిసిన న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ నేతలు ఈ మేరకు వారికి వినతి పత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను విపరీతంగా పెంచి లారీ యజమానుల నడ్డివిరిచిందని, కూటమి సర్కారు రాగానే దాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చినట్లు లారీ యజమానులు గుర్తు చేశారు. ఈ నెలాఖరులోగా జీవో జారీ చేసి ఉపశమనం కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ పీరియడ్ని నెల రోజుల పాటు ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోకుండా కేసులు రాయడం జరుగుతూ ఉంది. దానిపైన ఇతర రాష్ట్రాలకు కూడా మీరు రికమెండ్ చేసి ఆ విధంగా కేసులు రాయకుండా ఉండేలాగున మాకు సహకరించాలా అని చెప్పేసి ఒకటి. రెండవది, గ్రీన్ ట్యాక్స్ ప్రకటన అయితే వచ్చింది, మరి రేపు జూలై అయిపోతే ఇంకా మరి అందరం కట్టేస్తాము, ఈ సంవత్సరానికి మీరు రాయితీ ఇచ్చి కూడా ఉపయోగం ఉండదు. 90% గ్రీన్ ట్యాక్స్ని వీలైనంత త్వరగా మీరు కనుక జీవోని రిలీజ్ చేసినట్లయితే ఏ కొద్ది మందైనా చిన్న సన్నకారు లారీ యజమానులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వానికి ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేయాలని మేము చెప్పడం జరిగింది. బండి ఏ చిన్న యాక్సిడెంటు పెద్ద వాహనం ద్వారా జరగకపోయినా పెద్ద వాహనంకి వచ్చి అవతల వాళ్ళు గుద్దుకున్నా సరే బండ్లు తీసుకెళ్లి స్టేషన్ దగ్గర పెట్టి రోజుల తరబడి పంచాయతీ చేసుకోండి అని చెప్పేసి ₹1000 అటు పంచాయతీ పెద్దలు ఇటు పోలీసు వారికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. డ్రైవర్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మన రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని స్టేషన్లో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగిందండి.